10th క్లాస్ అయిపోయిన స్టూడెంట్స్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ మైండ్‌లో ఇప్పుడైతే నెక్స్ట్ గోల్ ఏంటి? ఐఐటీ కొట్టాలి. ఐఐటీకి పోవాలి. ఎన్ఐటీకి పోవాలి. ఐఐటీ బాంబే కంప్యూటర్ సైన్స్ రా భయ్! లేదు నాకు ఐఐటీ హైదరాబాద్ కూడా వద్దు. ఐఐటీ బాంబే కంప్యూటర్ సైన్సే అన్న ఒక ఫీలింగ్ అయితే ఉంటదిప్పుడు. అందరూ గూడా చుట్టుపక్కల పేరెంట్స్, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరూ గూడా "అరేయ్! ఎట్లన్నా చేసి నువ్వు ఐఐటీ కొట్టురా బయ్, ఎన్ఐటీ కొట్టురా బయ్. మంచిగా ప్రిపేర్ అవ్వు నువ్వు. ఇంటర్ మొత్తం మంచిగా ప్రిపేర్ అవ్వు. నువ్వు ఎట్లన్నా గట్టిగా కష్టపడాల్సిందే. పర్లేదు పగలు రాత్రి కష్టపడాల్సిందే" అని మోటివేషన్ ఇస్తూనే ఉంటారు. కానీ నెక్స్ట్ 2 ఇయర్స్ ఎగ్జాక్ట్‌గా ఎలా ఉండబోతుంది? అండ్ మీ 10థ్ క్లాస్‌కి, ఇంటర్‌కి ఎంత తేడా ఉండబోతుంది? అండ్ అలాగే మీరసలు ఎట్లా ప్రిపేర్ అయితే మీరనుకున్న ఐఐటీ గోల్ ఏదైతే ఉందో దాన్ని రీచ్ అవుతారో ఈ వీడియోలో మీకు ఎగ్జాక్ట్‌గా అదైతే డిస్కస్ చేయబోతున్నాం. అండ్ ఒక రోడ్ మ్యాప్ చూపియబోతున్నా. దట్ నెక్స్ట్ 2 ఇయర్స్ ఎలా ఉండబోతుంది? సో దట్ నాకు తెలుసు చాలామంది ఇంటర్ జాయిన్ అయ్యే స్టూడెంట్స్‌కి గోల్ ఉంటది. ఐఐటీ కొట్టాలిరా భయ్ అని గోల్ ఉంటది. కానీ వాళ్ళకి ఎగ్జాక్ట్‌గా తెలీదు. అసలు ఈ నెక్స్ట్ 2 ఇయర్స్ ఎలా ఉండబోతుంది? అసలు ఈ ఐఐటీ జేఈఈ ప్రిపరేషన్ ఎట్లా చేయాలి? అసలు నేను ముందు నుంచే ఏం ఎక్స్‌పెక్టేషన్‌తో ఎంటర్ అవ్వాలి? ఇవన్నీ ఏం తెలీక ఎళ్లి ఇంటర్‌లో జాయిన్ అయితారు. అండ్ ఆ తర్వాత అక్కడ ఫస్ట్ 1, 2 వీక్స్, 3 వీక్స్‌లోనే మొత్తం అంతా బిస్కెట్ అయితది. ఎందుకంటే ఆబ్వియస్‌లీ ఐఐటీ జేఈఈ ప్రిపరేషన్ ఇస్ కంప్లీట్‌లీ డిఫరెంట్. ఓకే. సో, అందుకే ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూడండి. మీ ఎక్స్‌పెక్టేషన్ అయితే పర్ఫెక్ట్‌గా సెట్ చేస్తాం ఐఐటీ జేఈఈ ప్రిపరేషన్‌కి. ఓకే. సో, దిస్ ఈజ్ మీ గౌతమ్ అన్న. నేను బీటెక్ చేసిన ఎన్ఐటీ సూరత్ నుంచి. ఆ తర్వాత ఎంటెక్ ఐఐటీలో క్రాక్ చేసిన అనమాట. ఆ తర్వాత క్యాట్ అని ఎగ్జామ్ ఉంటది. అది కూడా సేమ్ మన కాంపిటీటివ్ ఎగ్జామినేషనే. జేఈఈ గేట్ లాగా. అది కూడా క్రాక్ చేసి ఐఐఎం కాలికటాలో ఎంబీఏ చేసిన. సో, నాకు ఎక్స్‌పీరియన్స్ ఉంది కాంపిటీటివ్ ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అవ్వడంలో, క్రాక్ చేయడంలో. ఓకే. సో, నా ఎక్స్‌పీరియన్స్‌తో మీకైతే ఈ నెక్స్ట్ 2 ఇయర్స్ ఎలా ఉండబోతుంది అండ్ మీరు ఎట్లా చదివితే ఐఐటీ గోల్ మనం సాధించొచ్చు నేనైతే డిస్కస్ చేయబోతున్నాం. సో, ఫస్ట్ మీకొక రియాలిటీ చెక్ ఇస్తా. అంటే 10థ్ క్లాస్‌లో మనకిప్పుడు ఫస్ట్ చూసుకుంటే సిలబస్ మనకు ఆల్రెడీ తెలుసు. మ్యాథ్స్‌లో ఎంత, ఫిజిక్స్‌లో ఎంత, కెమిస్ట్రీలో ఎంత, అందులో ఈ క్వెషన్స్ పక్కా వస్తాయి. మనం ఇట్లా రాస్తే మార్క్స్ వచ్చేస్తాయి. ఇవన్నీ మనకు ముందే తెలుసు. కానీ ఐఐటీ జేఈఈ అలా ఉండదు. ఐఐటీ జేఈఈలో బేసికల్లీ సిలబస్ మనకు ఐడియా ఉంటది. ఇన్ని చాప్టర్స్, ఈ చాప్టర్స్ ఉంటాయి. ఫిజిక్స్‌లో ఈ చాప్టర్స్, కెమిస్ట్రీలో ఈ చాప్టర్స్, మ్యాథ్స్‌లో ఈ చాప్టర్స్ అని. ఓకే. బట్ అందులో నుంచి ఏ క్వెషన్ వస్తుంది? ఏది ఇంపార్టెంట్? ఏది నేర్చుకోవాలి? అండ్ ఇదే పక్కా వస్తుంది. ఈ కాన్సెప్ట్సే రిపీట్ అవుతాయి. అలా ఎప్పుడు ఎవ్వరు గూడా చెప్పలేరబ్బా! సో, ఫస్ట్ ఆ మైండ్‌సెట్ మనం చేంజ్ జేసుకోవాలి. దట్ నేను ఎగ్జాక్ట్‌గా మన 10థ్ క్లాస్ మైండ్‌సెట్ ఉంటది మనకి. ఏంటంటే ఓకే. ఇది చదివితే ఇదొస్తది. ఇది చదివితే ఇదొస్తది. అది మాత్రం ఐఐటీ జేఈఈ ప్రిపరేషన్‌లో అస్సలు జరగదు. కాన్సెప్ట్ మీకు అర్థం అవ్వాల్సిందే. కాన్సెప్ట్ అర్థమైతేనే అది ఎట్లా అప్లై చేయాలి క్వెషన్స్‌లో అవి తెలిస్తేనే మీకు ఐఐటీ జేఈఈ ప్రిపరేషన్ హాయిగా ఎంజాయ్ చేస్తారు. మీరు ఈ మైండ్‌సెట్ పెట్టుకున్నారనుకోండి, నేను ఇది చదివిందే పక్కా రావాలి, ఇలాగే రాయాలి, అలాంటి మైండ్‌సెట్ ఉంటే మాత్రం ఐఐటీ జేఈఈ ప్రిపరేషన్ అస్సల చుక్కలు కనిపిస్తాయి మీకు. సో, ఫస్ట్ అదే రియాలిటీ చెక్. సెకండ్ ఏంటంటే క్లాస్ 10థ్ మైండ్‌సెట్ ఏంటంటే, ఒక రోజు ముందు కూర్చొని మంచిగా బట్టి కొట్టేస్తే చాలు మార్కులొచ్చేస్తాయని. ఐఐటీ జేఈఈ నో. అలా గాదు. ఇందాకే చెప్పిన. ఐఐటీ జేఈఈ ఎగ్జామ్‌లో మనకి ఏ క్వెషన్ గూడా రిపీట్ అవ్వదు. మీకు లాస్ట్ ఇయర్ ఈ క్వెషన్ వచ్చింది. అంతకుముందు ఇయర్ ఈ క్వెషన్ వచ్చింది కాబట్టి, ఈ ఇయర్ గూడా అదే క్వెషన్ వస్తది. అలా ఎప్పుడూ రిపీట్ అవ్వదు. మీకు కాన్సెప్షువల్ అప్లికేషన్ చాలా ఇంపార్టెంట్. మీకు తెలియాలి అసలు కాన్సెప్ట్ ఏంటి? ఎట్లా అప్లై చేయాలి? అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది ఒక రోజు ముందు కూర్చొని మీరు బట్టి కొడితే వచ్చేది కాదు. మీరు ఎవ్రీ క్లాస్ అర్థం చేసుకోవాలి. మంచిగా క్వెషన్స్ ప్రాక్టీస్ చేయాలి. ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ చూసుకోవాలి. చాలా చేయాలి వాటికి. డిస్కస్ చేస్తా ఈ వీడియోలో. కానీ అది చెప్తున్నా ముందే దట్ ఒక రోజు ముందు కూర్చొని నేను బట్టి కొట్టేసి మార్కులు తెచ్చుకుంటా అంటే మాత్రం ఐఐటీ జేఈఈ అగైన్ చుక్కలు కనిపిస్తాయి మీకు. థర్డ్ ఏంటి అంటే మీకు ఇంకా స్కూల్లో మన మైండ్‌సెట్ ఏముంటదంటే, అరే! 95%, 90% వస్తే బెస్ట్ చాలురా బాబు అని అనుకుంటాం. కానీ సడెన్‌గా ఇది చాలామంది స్టూడెంట్స్‌కి అవుతూ ఉంటది. సడెన్‌గా ఏమైతదంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ రాగానే
ఒక ఫస్ట్ మాక్ టెస్ట్, సెకండ్ టెస్ట్, థర్డ్ టెస్ట్ రాసినప్పుడు హార్డ్లీ 40%, 50% కూడా స్కోర్ చేయరు. చెప్తున్నా కదా, 50% ఆఫ్ ద పేపర్ కూడా స్కోర్ చేయరు వారు. హార్డ్లీ 30-40% స్కోర్ చేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే సడన్గా, అరే ఏమైపోయిందిరా, నాకు నిన్న స్కూల్లో తోపుగాన్ని 90-95% వస్తుండే, సడన్గా వచ్చి ఐఐటీ జేఈ ప్రిపరేషన్లో ఏమైందిరా, కనీసం 50% కూడా తెచ్చుకోలేకపోతున్నా అని. బట్ రిమెంబర్, ఐఐటీ జేఈలో జస్ట్ ఒక ఐడియా ఇస్తున్నాం. ఐఐటీ జేఈలో 99% రావాలి అంటే, 99% మనకి జేఈ మెయిన్ ఎగ్జామ్లో ఉంటుంది. ఓకే, సో జేఈ మెయిన్లో 99% అంటే మీరు ఒక టాప్ 12,000 10,000 ర్యాంక్స్లో ఉంటుంది ఈజీగా. ఓకే, సో ఆ 99% రావాలంటే యావరేజ్ మీరు 180+ స్కోర్ చేస్తే చాలు. 180+ ఆన్ అన్ యావరేజ్ చెప్తున్నా. కొన్నిసార్లు అది ఈజీ షిఫ్టా, టఫ్ షిఫ్టా, దాని మీద డిపెండ్ అవుతుంది. బట్ ఒక ఐడియాకి 180+ స్కోర్ చేస్తే చాలు. ఓకే, అంటే మీరు అనుకోవచ్చు, అంతేనా 180+ఏనా, 300లో 180 తక్కువనే కదా అనిపించచ్చు. కానీ కాంపిటీషన్ అలా ఉంటుంది, అండ్ అట్ ద సేమ్ టైం పేపర్ కూడా అలాగే ఉంటుంది. అండ్ ఇది నేనేంటి జేఈ మెయిన్స్ గురించి చెప్తున్నా. అదే మీరు అడ్వాన్స్ తీసుకున్నారనుకోండి, అక్కడ కథ ఇంకా వేరేలాగా ఉంటుంది. జేఈ అడ్వాన్స్లో అయితే మీరు కానీ పర్ఫెక్ట్గా అన్నీ మొత్తం పేపర్ 1 పేపర్ 2లో పర్ఫెక్ట్గా ఒక 30% కరెక్ట్గా చేసినా కూడా మంచి మార్క్స్ వస్తాయి మీకు. 30-40% కరెక్ట్గా చేసినా కూడా. సో ఫస్ట్ ఆ మైండ్ సెట్ తీసేయండి, మీ 10th క్లాస్ మైండ్ సెట్, నాకు ఫుల్ మార్కులు కావాలి, అన్ని మార్కులు రావాలి. లేదు, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ మీరు మీ కాంపిటీషన్తో కంపేర్ చేసుకుంటే మీరు ఎంత మంచిగా పర్ఫామ్ చేస్తున్నారు, అది చాలా ఇంపార్టెంట్. అండ్ దానికి అగైన్ కాన్సెప్షువల్ అప్లికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో సరే అన్న, ఒక ఐడియా అయితే వచ్చేసింది. 10th క్లాస్కి ఇంటర్కి జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉందని అర్థమైపోయింది అందరికీ. సరే, మరి నెక్స్ట్ 2 ఇయర్స్ ఎలా ఉండబోతుంది? నెక్స్ట్ 2 ఇయర్స్ రోడ్ మ్యాప్ మీరు చూడండి. ఫస్ట్, చాలామంది స్టూడెంట్స్ జూన్లో మీకు కాలేజ్ స్టార్ట్ అవుతుంది. జూన్లో స్టార్ట్ అవ్వగానే ఫిజిక్స్లో అయితే మెకానిక్స్ ఉంటుంది, మ్యాథ్స్లో ఆల్జిబ్రా ఉంటుంది, కెమిస్ట్రీలో మోస్ట్లీ ఫిజికల్ కెమిస్ట్రీ స్టార్ట్ చేస్తారు. సో కొంచెం స్టార్టింగ్ సర్వైవ్ అవ్వండి అబ్బా. ఓకే, సర్వైవ్ అవ్వండి. కొంచెం స్టార్టింగ్ ఎట్లా అనిపిస్తుంది అంటే, అరే ఏం నడుస్తుందిరా అనిపిస్తుంది. కానీ కష్టపడండి. బ్యాక్లాగ్స్ పెట్టుకోకుండా ఉండడానికి ట్రై చేయండి. బ్యాక్లాగ్స్ అంటే ఇప్పుడు లెట్సే ఒక క్లాస్లో ఒక చాప్టర్ నడుస్తుంది, ఆ వీక్ అంతా ఒక చాప్టర్ నడుస్తుంది. కొంతమంది ఏం చేస్తారంటే అర్థం కాలేదని లైట్ తీసుకుంటారు, ఆ వీక్ అయిపోతుంది. సెకండ్ వీక్ స్టార్ట్ అవుతుంది, ఆ సెకండ్ వీక్ కూడా ఆ చాప్టర్ నాకు అర్థం కాలేదురా భయ్ అని, లేకపోతే ఏదో ఒక గోల, ఇంటర్లో ఏదో మస్తు డిస్ట్రాక్షన్స్ ఉంటాయి మనకి, ఆ డిస్ట్రాక్షన్స్లో పడిపోయి సెకండ్ వీక్ చాప్టర్ కూడా పోతుంది, గాల్లోకి పోతుంది. సో అప్పుడు ఏమవుతుందంటే, ఈ చాప్టర్స్ ఏవైతే నువ్వు మిస్ చేసుకుంటూ వస్తున్నావో, ఏవైతే నువ్వు చదవట్లేదో, అవన్నీ బ్యాక్లాగ్సే. అండ్ అవన్నీ నువ్వు చదవాల్సిందే. ఐఐటీ జేఈ ప్రిపరేషన్లో ఇట్స్ నాట్ లైక్ యూనిట్ టెస్ట్ పెడతాడు, ఆ యూనిట్ టెస్ట్లో ఇంత నేర్చుకోవాలి, ఆ సెకండ్ యూనిట్ టెస్ట్కి ఇంత నేర్చుకోవాలి, అట్లా కాదు. 2 ఏళ్ల తర్వాత పెట్టే ఎగ్జామ్లో మీకు మొత్తం 2 ఏళ్ళలో ఏముందో మొత్తం అడుగుతాడు. సో అందుకే చెప్తున్నా, ముందు నుంచే చెప్తున్నాను, ఏం డౌట్ ఉన్నా కూడా ఆ రోజే క్లియర్ చేసుకోండి, బ్యాక్లాగ్స్ పెట్టుకోకండి. చాలామంది ఫస్ట్ ఇయర్ వేస్ట్ చేస్తారు, చేసి ఈ బ్యాక్లాగ్స్ ఎట్లా క్లియర్ చేయాలరా బాబు అని సెకండ్ ఇయర్లో ఎక్కువ కష్టపడతారు. మీరు కావాలంటే మీ సీనియర్స్ని అడగండి, మీరు ఆ తప్పు చేయకండి అని చెప్తున్నా. ముందు నుంచే బ్యాక్లాగ్స్ అయితే పెట్టుకోకండి, అది చాలా చాలా ఇంపార్టెంట్. బ్యాక్లాగ్స్ అయితే అస్సలు పెట్టుకోకండి. సెకండ్, సో జూన్ స్టార్ట్ అయిపోతుంది. సో జనవరి వరకు అయితే మనకి మొత్తం ఐఐటీ జేఈ ప్రిపరేషన్ నడుస్తూ ఉంటుంది. జనవరి నుంచి మీకైతే బోర్డ్ ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి, మీకు బోర్డ్ ఎగ్జామ్స్ మార్చ్లో ఉంటాయి కాబట్టి, ఐపీఈ ఎగ్జామ్స్. ఓకే, సో జనవరి నుంచి మార్చ్ వరకు అయితే మీ ఐపీఈ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ అవుతుంది అబ్బా. అప్పుడే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఐపీఈ ప్రిపరేషన్ గట్టిగా చేస్తారు. ఇంకా ఆ తర్వాత కొంతమంది స్టూడెంట్స్కి హాలిడేస్ ఉంటాయి, కొంతమంది స్టూడెంట్స్కి హాలిడేస్ ఉండవు. కానీ గుడ్ నెంబర్ ఆఫ్ కాలేజెస్లో అయితే ఏప్రిల్ నుంచి క్లాసెస్ స్టార్ట్ చేస్తారు, సెకండ్ ఇయర్ క్లాసెస్. ఓకే, సో సెకండ్ ఇయర్ స్టార్ట్ అయినప్పుడు కూడా మీరు ఏం చేస్తారు అంటే, 85% ఆఫ్ ద టైం 12th టాపిక్స్ మీద, 15% ఆఫ్ ద టైం 11th రివిజన్ మీద పెట్టుకోండి. ఎందుకంటే మీకు క్లాస్ 11th అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్లో చదువుకున్న టాపిక్స్ అన్నీ గుర్తుండాలి. ఇట్స్ నాట్ లైక్ నేను మొత్తం అంతా చదువుకున్న తర్వాత మళ్ళీ నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ చాప్టర్ చదువుతుంటే, అసలు నేను చదివానా, అసలు ఈ చాప్టర్ ఉందా మనకి అనే డౌట్ రాకూడదు మీకు. సో అందుకే మీరు ఇంటర్ సెకండ్ ఇయర్ సిలబస్ స్టార్ట్ అయినా కూడా దాంతోపాటు వీక్లో ఎక్కడో దగ్గర కొంచెం టైం తీసుకొని ఇంటర్ ఫస్ట్ ఇయర్ టాపిక్స్ కూడా రివైజ్ చేసుకుంటూ వెళ్ళండి. ఓకే, సో అదనమాట. సో ఏప్రిల్లో కొంతమంది కాలేజ్లో మే స్టార్ట్ అవుతుంది. ఓకే, కాలేజ్ డేస్లో మేలో స్టార్ట్ చేస్తారు ఇంటర్ సెకండ్ ఇయర్. సో ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత ఎట్లైనా చేసి మీరైతే అక్టోబర్ కల్లా
సిలబస్ కంప్లీట్ చేసేసుకోండి. దట్ ఈస్ ద హార్డ్ డెడ్‌లైన్ అనమాట. ఆ తర్వాత ఇంకా మీకు అంటే ఆ తర్వాత మీకు టైం సరిపోదు ఫ్రాంక్‌గా చెప్తున్నా. ఎందుకంటే జేఈఈ మెయిన్ ఎగ్జామ్ ఫస్ట్ ఉంటుంది నాన్న. జేఈఈ మెయిన్ ఎగ్జామ్ మనకి జాన్వరిలో ఉంటది, ఏప్రిల్‌లో ఉంటది. 2 అటెంప్ట్స్ ఉంటాయి. జాన్వరి ఇంకా ఏప్రిల్ అటెంప్ట్. సో, జాన్వరిలో నువ్వు ఎగ్జామ్ రాయాలి అంటే ఎట్లైనా చేసి అక్టోబర్ కల్లా నువ్వు గానీ సిలబస్ కంప్లీట్ చేసుకుంటే అప్పుడు ఏం చేయొచ్చు అంటే నెక్స్ట్ 2 మంత్స్ నవంబర్, డిసెంబర్ మొత్తం మంచిగా మీరు రివిజన్ చేసుకోవచ్చు. రివిజన్‌తో పాటు మీరు మాక్ టెస్ట్‌లు రాసుకోవచ్చు. పార్ట్ టెస్ట్‌లు, అలాగే ఫుల్ లెంగ్త్ మాక్ టెస్ట్‌లు కొన్ని రాసుకోవచ్చు. అండ్ ఫైనల్లీ మొత్తం డిసెంబర్ అయితే అంటే డిసెంబర్ అయిపోయిన తర్వాత జనవరి మొత్తం కూడా మీరు మంచిగా మాక్ టెస్ట్‌లు రాసుకొని గట్టిగా ప్రిపేర్ అయిపోవచ్చు. సో, ఒక రఫ్ ఐడియా ఇస్తున్నా. అంటే నెక్స్ట్ 2 ఇయర్స్‌లో మీరు నో మీ ఫస్ట్ ఇయర్ సిలబస్ ఎప్పుడైపోతది? ఐపీ ప్రిపరేషన్ ఎప్పుడు చేస్తారు? ఆ తర్వాత సెకండ్ ఇయర్ సిలబస్ ఎప్పుడు స్టార్ట్ అయితది? ఆ తర్వాత మొత్తం సిలబస్ ఎప్పుడు కంప్లీట్ చేసుకోవాలి? రివిజన్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి? అలాగే మీరు మాక్ టెస్ట్‌లు ఎప్పుడు రాయాలి? అవన్నీ క్లియర్ కట్ ఐడియా అయితే ఇచ్చేసిన. సో, నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మీకు అంటే నేను చెప్పబోయే నెక్స్ట్ పాయింట్ జాగ్రత్తగా వినండి. ఎందుకంటే మీరు ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టార్ట్ అయిన తర్వాత మీరు ఒక క్లాస్‌ని ఎలా వినాలి? ఒక చాప్టర్‌ని మీరు ఎలా కంప్లీట్ చేస్తే మీకు మీ ఐఐటీ జేఈఈ ప్రిపరేషన్‌లో ఎక్కడ గూడా ఎలాంటి ఇష్యూ లేకుండా స్మూత్‌గా జర్నీ అయితే వెళ్తూ ఉంటది. అదైతే డిస్కస్ చేయబోతున్నాం. అండ్ ఇది చాలామంది స్టూడెంట్స్‌కి తెలీక చాలా చాలా యూ నో మిస్‌గైడెడ్ ఉంటారు. అంటే వాళ్ళు ఏది పడితే అది చదువుతూ, ఏది పడితే అది ప్రాక్టీస్ చేస్తూ, ఏది పడితే అలా ఒక డైరెక్షన్ లేకుండా చాలా కన్‌ఫ్యూజ్డ్‌గా ఉంటారు. సో, మీరు ముందే వినేసేయండి. పక్కా మీకు క్లారిటీ వస్తది. సో, ఫస్ట్ అయితే ఒక 5 స్టెప్స్ చెప్తా మీకు. ఏ చాప్టర్ కంప్లీట్ అవ్వాలన్నా గూడా ప్రతి సింగిల్ చాప్టర్ యూజ్ దిస్ ఎగ్జాక్ట్ ఫ్లో టు కంప్లీట్ ఎవ్రీ సింగిల్ చాప్టర్. మ్యాథ్స్ అయినా, ఫిజిక్స్ అయినా, కెమిస్ట్రీ అయినా. ఫస్ట్ మీరేం చేస్తారు? యాక్టివ్ లెక్చర్స్. అంటే ఎట్లైనా చేసి క్లాస్ మాత్రం వినకుండా ఉండకండి. ఓకే. ఎట్లైనా చేసి క్లాస్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. క్లాస్ వినండి. క్లాస్‌లోనే ఆ కాన్సెప్ట్, క్లాస్‌లోనే ఏం చెప్తున్నారు, ఏం ప్రాబ్లమ్స్ చెప్తున్నారు, ఏం అప్లికేషన్ నడుస్తుంది, అవన్నీ కూడా మీరు ప్రాపర్‌గా వినేసి, ఆ క్వెషన్ సాల్వ్ చేసి, ప్రాపర్‌గా నోట్స్ రాసుకోవడం లాంటివి ఎవ్రీ సింగిల్ క్లాస్‌లో చేయండి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎవ్రీ సింగిల్ క్లాస్‌లో. చాలామంది స్టూడెంట్స్ క్లాస్‌లో టైమ్ పాస్ చేయడం, అక్కడిక్కడ ఏదో ఒకటి అట్లా గోల చేయడం అవన్నీ చేస్తూ ఉంటారు. అండ్ మొత్తం క్లాస్ అయిపోయిన తర్వాత, ఆ తర్వాత బుక్ ఓపెన్ చేసి చదవడానికి ట్రై చేస్తారు గానీ ఏం ఎక్కదు. అస్సలు ఎక్కదు చెప్తున్నా కదా! సో, అందుకే చెప్తున్నా ఎలాగో మీరు కాలేజ్‌కెళ్తున్నారు. కాలేజ్‌లో టైం వేస్ట్ చేసుకోకండి. ప్రతి క్లాస్‌ని ప్రాపర్‌గా వినండి. ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా నోట్స్ రాసుకోండి. ఇచ్చిన క్వెషన్స్ సాల్వ్ చేయండి. సో, ఫస్ట్ మీరు చేయాల్సిందది. సెకండ్ థింగ్ ఏంటి అంటే, సరే క్లాస్ అయిపోయింది. ఆ రోజు ఒక టాపిక్ అయిపోయింది. ఆ టాపిక్‌కి సంబంధించి 30 ఎగ్జాంపుల్స్ సాల్వ్ చేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఫంక్షన్స్ చాప్టర్ అయిపోయింది. ఫంక్షన్స్ చాప్టర్ స్టార్ట్ అయింది. అండ్ అందులో డొమైన్ అనే కాన్సెప్ట్ అయిపోయింది ఆ రోజు. ఇంటికొచ్చిన లేదంటే మీకు కాలేజ్‌లో ఫ్రీ టైమ్ దొరికినప్పుడు మీ దగ్గర ఏదో ఒక బుక్ ఉంటది. మీ కోచింగ్ మెటీరియల్ అయినా అవ్వచ్చు, లేదా ఏదైనా ఒక పబ్లికేషన్‌కి సంబంధించి ఏదో ఒక బుక్ పెట్టుకొని ఉంటారు మీ దగ్గర. ఆ కాన్సెప్ట్‌కి సంబంధించి 30 క్వెషన్స్ సాల్వ్ చేయండి. సో దట్ మీకు క్లియర్‌గా అర్థమైతది. అసలు కాన్సెప్ట్ ఏంటి? ఎలా అప్లై చేయాలి? కాన్సెప్ట్ ఏంటి? ఎలా అప్లై చేయాలి? ఇది మీకు క్రిస్టల్ క్లియర్ అవ్వాల్సిందే. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్. పాయింట్ నంబర్ 3 వచ్చేసి మీరిప్పుడు ఒక్కసారి ఆ కాన్సెప్ట్ మీద క్లారిటీ వచ్చేసింది. ఎలా అప్లై చేయాలో తెలుసుకున్నారు. ఆ తర్వాత మీరేం చేస్తారు అంటే ఆ కాన్సెప్ట్ అండ్ ఆ చాప్టర్‌కి సంబంధించి జేఈఈ లెవెల్ క్వెషన్స్ చేయండి. మీ కోచింగ్ మెటీరియల్ నుంచైనా చేయండి, లేదా వేరే బుక్స్ నుంచైనా చేయండి. కానీ ఆ జేఈఈ లెవెల్ క్వెషన్స్ అయితే మీరు సాల్వ్ చేయండి. ఎన్ని అనేది కంప్లీట్‌గా మీ మీద డిపెండ్ అవుతుంది. మీకున్న టైం మీద డిపెండ్ అవుతుంది. బట్ ఇందులో ఇంపార్టెంట్ ఏంటి అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వెషన్స్ సాల్వ్ చేయండి. అంటే జేఈలో ఏంటి అంటే ఒక కాన్సెప్ట్ మీద మనోడు ఎలాంటి డిఫరెంట్ వేలో క్వెషన్స్ అయితే ఫ్రేమ్ చేయొచ్చు. సో, మీరు ఎన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వెషన్స్ చేస్తే అన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ అప్రోచెస్, అన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐడియాస్‌కి అయితే మీకు ఎక్స్‌పోజ్ అవుతారు. అన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ మెథడ్స్ మీరు నేర్చుకుంటారు. అండ్ ఎగ్జామ్‌లో మీకు చాలా చాలా హెల్ప్ అయితదిది. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ క్లాసెస్ వినేసి కాన్సెప్ట్ అప్లికేషన్ కరెక్ట్‌గా నేర్చుకొని, ఆ తర్వాత జేఈ లెవెల్ క్వెషన్స్ డిఫరెంట్ క్వెషన్స్ సాల్వ్ చేసిన తర్వాత మీరైతే అట్‌లీస్ట్ ఒక 100 పీవైక్యూస్ ఆ చాప్టర్‌కి సంబంధించి
కంప్లీట్ చేయండి. అది కూడా లేటెస్ట్వి 2026, 2025, 2024, 2023వి. సో దాని నుంచి ఏంటంటే మీకు ఎగ్జాక్ట్గా ఐడియా వస్తుంది ఆ చాప్టర్ నుంచి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు, ఏ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు, అందులో మీరు ఎన్ని చేయగలుగుతున్నారో ఇవైతే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. అండ్ ఫైనలీ ఈ 4 చేసిన తర్వాత ఎవ్రీ వీకెండ్ ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ మూడిటికి సంబంధించి ఆ వీక్లో ఏవైతే చాప్టర్స్ మీరు కంప్లీట్ చేసినారో దాని మీద మీరైతే ఒక చాప్టర్ వైజ్ మాక్ టెస్ట్ అయితే రాయండి. సో దట్ మీకు ఎగ్జాక్ట్లీ మీకు తెలుస్తుంది ఆ చాప్టర్లో మీరు ఎంత స్కోర్ చేయగలుగుతున్నారు, ఎలాంటి మిస్టేక్స్ అవుతున్నాయి, సిల్లీ మిస్టేక్స్ అవుతున్నాయా, కాన్సెప్షువల్ మిస్టేక్స్ అవుతున్నాయా, క్యాలిక్యులేషన్ మిస్టేక్స్ అవుతున్నాయా, ఎక్కడ ఇంప్రూవ్ అవ్వచ్చు, అలాగే టైం మేనేజ్మెంట్ టెక్నిక్స్, ఇవన్నీ కూడా మీరు ఫస్ట్ నుంచే మాక్ టెస్ట్ రాస్తుంటే మీకైతే అర్థమైపోతాయి. సో అందుకే ఈ మాక్ టెస్ట్ అనేది స్టార్టింగ్ నుంచి మీరు స్కిప్ చేయకండి. స్టార్టింగ్ నుంచి ఆ వీక్లో మీరు ఎంత చదివితే అంత దాని మీద ఒక మాక్ టెస్ట్ అయితే రాసేసేయండి. మీకైతే ఆ చాప్టర్కి సంబంధించి మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అయితే డిసైడ్ అయిపోతాయి దాని నుంచి. ఓకే, సో ఈ చెప్పిన ఈ 5 పాయింట్స్ మీరు కానీ కరెక్ట్గా ఫాలో అవుతే చెప్తున్నా కదా నెక్స్ట్ 2 ఇయర్స్ మీకు ఐఐటి ర్యాంక్ రాకుండా ఎవ్వరు కూడా ఆపలేరు. మీరు కావాలంటే రాసి పెట్టుకోండి. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ సబ్జెక్ట్ వైజ్ చూసుకుంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చూడన్న. ఫిజిక్స్ అయితే ఫస్ట్ 6 months బ్రూటల్గా ఉంటుంది, నేను ముందే చెప్తున్నా. ఎందుకంటే మెకానిక్స్ అండ్ వెక్టార్స్ ఇవన్నీ కూడా స్టార్టింగ్లోనే ఉంటాయి. అండ్ చాలామంది స్టూడెంట్స్కి ఇవన్నీ మొత్తం ఇట్లా ఇట్లా ఎగురుతూ ఉంటాయి అనమాట. ఏది ఎక్కదు, ఇక్కడ నుంచి వెళ్తుంది, ఇక్కడ నుంచి బయటికి వచ్చేస్తుంది, బ్రెయిన్లోకి ఏది కూడా ఎక్కదనమాట. సో కొంచెం స్టార్టింగ్ 6 months స్ట్రగల్ ఉంటుంది ఫిజిక్స్. బట్ ఎట్లన్నా చేసి అర్థం కాకపోతే ఆ క్లాస్లోనే అర్థం చేసుకొని మీ ఫ్రెండ్స్ని అడిగి కావాలంటే యూట్యూబ్లో వీడియోస్ చూసుకొని ఫస్ట్ 6 months ఎలాంటి బ్యాక్లాగ్ లేకుండా కష్టపడైనా ఆ మెకానిక్స్ ఇంకా వెక్టార్స్ అయితే నీట్గా ఇన్ డెప్త్లో అర్థం చేసుకోండి. ఎందుకంటే మీకు 12th క్లాస్ ఇంటర్ సెకండ్ ఇయర్లో కూడా వాటి యొక్క అప్లికేషన్ ఉంటుంది. మీకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ బిస్కెట్ అయితే మాత్రం ఫిజిక్స్, ఇంటర్ సెకండ్ ఇయర్ అయితే ఇంకా మీరు లైట్ తీసుకోవడమే, అలా ఉంటుందన్నమాట. సో అందుకే ఫిజిక్స్ ఫస్ట్ 6 months గట్టిగా మీరైతే ఫోకస్ చేయండి. మ్యాథ్స్ కూడా ఫస్ట్ ఇయర్ బేసిక్స్ మీకు ఆల్జీబ్రా ఉంటుంది, కోఆర్డినేట్ జామెట్రీకి సంబంధించిన కొన్ని చాప్టర్స్ ఉంటాయి. సో ఇందులో ఫస్ట్ ఇయర్లో మీరు నేర్చుకునేదంతా కూడా బేసిక్స్ అయితే ఉంటాయి. అండ్ అవన్నీ మనకి 12th క్లాస్లో కూడా ఇంటర్ సెకండ్ ఇయర్లో కూడా చాలా చాలా యూజ్ అవుతాయి. అండ్ మ్యాథ్స్లో మనం జేఈ మెయిన్స్లో చూసుకుంటే, జేఈ మెయిన్స్ లాంటి ఎగ్జామ్స్లో చూసుకుంటే మనకి మల్టీ కాన్సెప్ట్ క్వశ్చన్స్ ఎక్కువ మ్యాథ్స్లో. ఈ లాస్ట్ 4 years 5 years నుంచి అయితే ఇవి చాలా చాలా ఎక్కువగా రిపీట్ చేస్తున్నాడు. అంటే ఒక్కటే క్వశ్చన్లో మనకు ఒక 2-3 చాప్టర్స్కి సంబంధించిన కాన్సెప్ట్స్ యూజ్ అవుతూ ఉంటాయి. సో అందుకే మ్యాథ్స్లో మీరు ఒక చాప్టర్ మీరు స్కిప్ చేస్తే ఇంకో చాప్టర్ నేర్చుకుంటా అంటే అలా అవ్వదు. ఓకే, మీరు అన్ని చాప్టర్స్ చాలా అంటే అట్లీస్ట్ దాని బేసిక్స్ అయినా వచ్చి ఉండాలి. అప్పుడే మీరు క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడానికి కంఫర్టబుల్గా ఉంటారు ఎగ్జామ్లో. సో అందుకే మ్యాథ్స్ అయితే కొంచెం చెప్పినా కదా మీకు ఫస్ట్ ఇయర్ అంతా బేసిక్స్ ఉంటాయి కాబట్టి గట్టిగా కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ ఇంకా కెమిస్ట్రీ వచ్చేసి ఫస్ట్ ఇయర్ ఫిజికల్ కెమిస్ట్రీ ఉంటుంది. అండ్ యాక్చువల్లీ ఏమో పర్సనలీ నాకైతే మజా వస్తుంది ఫిజికల్ కెమిస్ట్రీ. మోస్ట్లీ సాల్వింగ్ ఉంటుంది, లాజిక్స్ ఉంటాయి. సో అంత మీకు ఇష్యూ ఉండదు. కానీ మీకు ఇనార్గానిక్ కెమిస్ట్రీ కూడా కొంచెం ఉంటుంది. ఇనార్గానిక్ కెమిస్ట్రీ స్టూడెంట్స్కి బోరింగ్ అనిపిస్తుంది, గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. సో అందులో కొంచెం మీరు మెమరైజేషన్ చేయాల్సిందే. సో ఎవరైతే మెమరైజేషన్కి ఓకే నాకు అలవాటే అనుకునే వాళ్ళకి పర్లేదు, మంచిగా అనిపిస్తుంది. కానీ చాలా స్కోరింగ్ కూడా నేను చెప్తున్నా కదా, ఈ 3 subjectsలో కెమిస్ట్రీయే స్కోరింగ్ ఫస్ట్ అయితే, ఆ తర్వాత ఫిజిక్స్ అండ్ టఫెస్ట్ వచ్చేసి మీకు మ్యాథ్స్ అవుతుంది నాన్న. టఫెస్ట్ మీకు మ్యాథ్స్ సబ్జెక్టే, లెందీ కూడా అదే. సో మీరు చూస్తారు కదా మాక్ టెస్ట్ రాయడం స్టార్ట్ చేస్తే మీకే తెలుస్తుంది ఈ 3 subjects ఎలా అవుతున్నాయి. సో కెమిస్ట్రీని మాత్రం లైట్ తీసుకోకండి. ఫిజికల్ కెమిస్ట్రీ స్కోరింగ్ అండ్ ఈజీగా మీకు ఎక్కేస్తుంది కూడా. ఇనార్గానిక్ ఉంటుంది, యాజ్ ఐ సెడ్ ఇనార్గానిక్ కెమిస్ట్రీ కొంచెం బట్టి కొట్టడం ఎక్కువ ఉంటుంది. కానీ ఇంకా తప్పదు మార్క్స్ రావాలి అంటే, సో బట్టి కొట్టేసేయండి. కానీ ఈజీ ఉంటుంది. అండ్ ఆ తర్వాత ఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించి బేసిక్స్ కూడా ఉంటాయి ఈ ఇంటర్ ఫస్ట్ ఇయర్లో, అవి అసలు స్కిప్ చేయకండి, లేదంటే సెకండ్ ఇయర్లో చాలా కష్టం అవుతుంది. ఓకే, సో అదనమాట మీకు సబ్జెక్ట్ వైజ్ ఒక ఐడియా అయితే ఇచ్చేసిన 11th క్లాస్ ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని. సో ఒక డైలీ టైం టేబుల్ మనం ఏం ఫాలో అయితే బెటర్ అన్నా అంటే, ఫస్ట్లీ మార్నింగ్ అగైన్ మీ స్కెడ్యూల్, మీ కాలేజ్ స్కెడ్యూల్ బట్ నన్ను అడిగితే మార్నింగ్ 6 o'clock లేయడం బెటర్. 6 to 7:30 యూనో ఫుల్ ఫోకస్ ఉంటుంది, ఎలాంటి డిస్ట్రాక్షన్స్ ఉండవు కాబట్టి ఆ టైంలో ఫార్ములాస్ రివైజ్ చేసుకోవడం లేదా ఏమైనా టఫ్ కాన్సెప్ట్స్ నేర్చుకోవడం లాంటివి చేయొచ్చు, ఫుల్ ఫోకస్ ఉంటుంది. ఆ తర్వాత ఇంకా ఆబ్వియస్లీ 8:30 to 6 o'clock చాలామంది కాలేజ్ టైమింగ్ ఇదే. సో 8:30 to 6 o'clock అయితే మీరు మొత్తం కాలేజ్లో బిజీ ఉంటారు. సో కాలేజ్ అయిపోయిన
తర్వాత 7-9 PM అయితే మీరు ఆ పర్టిక్యులర్ రోజు ఏవైతే హోంవర్క్ ఇచ్చిండ్రు, ఏవైతే కాన్సెప్ట్ అప్లికేషన్ క్వెషన్స్ అని చెప్పినా కదా, ఆ క్వెషన్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకోండి. ఆ తర్వాత హాఫ్ అన్ అవర్ లంచ్ చేసుకొని ఇంకో 1.5 అవర్ అయితే పీవైక్యూస్ అలాగే జేఈ లెవెల్ క్వెషన్స్ అయితే ప్రాక్టీస్ చేసుకోండి. అండ్ 11 కల్లా పడుకుంటే మీరు అగైన్ 6 సో ఆల్మోస్ట్ ఒక 7 అవర్స్ స్లీప్, సాలిడ్ 7 అవర్స్ స్లీప్ ఉంటే మాత్రం నెక్స్ట్ డేకి మీరైతే ఫుల్గా యాక్టివ్గా రిఫ్రెష్ అయిపోతారు. ఓకే. సో అలాగే ఇక్కడ నేను మీకు కొన్ని ఇంపార్టెంట్ అంటే చాలామంది స్టూడెంట్స్ చేసే మేజర్ ట్రాప్స్ కూడా ఇక్కడ చూడొచ్చు మీరు. సో ఫస్ట్ అయితే మీ దగ్గర 2 ఏళ్ళు ఉంది కదా! 2 ఏళ్ల తర్వాత కదా ఎగ్జామ్. ఇప్పటి నుంచి ఎందుకురా బయ్ కష్టపడ్డం అనే మైండ్ సెట్ పెట్టుకోకండి. ప్రొక్రాస్టినేట్ చేయకండి. ఎందుకంటే చెప్తున్నా కదా! మీరు జేఈ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మీకు అనిపిస్తది, అరే! చాలా తక్కువ టైం ఉందిరా బాబు. రోజులు ఇలా వెళ్తూ ఇట్లా వెళ్ళిపోతాయన్నమాట. సో అస్సల బ్యాక్‌లాగ్స్ పెట్టుకోకండి. మీరు ఈరోజు చేయాల్సింది ఈరోజే చేయండి. రేపటికి మాత్రం పోస్ట్‌పోన్ చేసుకోకండి. అలాగే నెక్స్ట్ సెకండ్ థింగ్, మీరు ఫస్టే కాంప్లికేటెడ్ ఎరోడవ్ లేదా పెద్ద పెద్ద బుక్కులు పట్టుకొని నేను సాల్వ్ చేస్తాను కూర్చుంటారు అనుకోండి, ఏమీ అవ్వదు, మీకే ఏం ఎక్కదు. ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే బేసిక్స్. మీ బేసిక్స్ కరెక్ట్ పెట్టుకోండి. ఫస్ట్ మీరు బేసిక్స్ అర్థం చేసుకోండి. ఫస్ట్ మీరు ఇక్కడ ఈ లెవెల్ క్వశ్చన్స్‌ని స్టార్ట్ చేయండి. ఆ తర్వాత కావాలంటే కొంచెంగా డిఫికల్టీ లెవెల్ పెంచుకోండి. కానీ నువ్వు కాన్సెప్ట్ అంతా నేర్చుకున్న తర్వాత ఈ లెవెల్‌కి వెళ్ళిపోతా అంటే మీకు చాలా టైం పడుతుంది. అలా చేయడం కూడా కరెక్ట్ కాదు. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ద రైట్ అప్రోచ్. సో అది మాత్రం చేయకండి. థర్డ్, నేను ముందే చెప్పిన మాక్ టెస్ట్ అసలు అవాయిడ్ చేయకండి. ఇప్పటి నుంచే సబ్జెక్ట్ లెవెల్ మాక్ టెస్ట్, సబ్జెక్ట్ వైజ్ మాక్ టెస్ట్ రాయండి. సో దట్ మీకు ఎగ్జామ్ అంటే భయం పోతుంది. ఆ మెయిన్ ఎగ్జామ్ వచ్చే టైంకి అసలు ఎగ్జామ్ ఆ బొక్కలే అనిపిస్తుంది మీకైతే. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి సబ్జెక్ట్ నెగ్లెక్ట్ కూడా చేస్తారు చాలామంది. ఏమవుతుందంటే 3 సబ్జెక్ట్స్ మీద కాకుండా ఒకరికి కెమిస్ట్రీ ఎక్కువ ఇష్టం ఉంటుంది. కెమిస్ట్రీలో స్కోరింగ్ వస్తుందిరా బాయ్, మంచి స్కోర్ వస్తుందిరా బాయ్ అని కెమిస్ట్రీలో ఎక్కువ ఫోకస్ పెడతారు. అది చేయకండి ప్లీజ్, అస్సలు చేయకండి. మీరు 3 సబ్జెక్ట్స్ని బ్యాలెన్స్ చేయండి. ఎందుకంటే మనకి ఫైనల్ ఎగ్జామ్లో కూడా మీరు 3 సబ్జెక్ట్స్ మనకి స్కోరింగే. మూడిట్లో మంచి స్కోర్ చేస్తేనే మీకు మంచి పర్సంటైల్ వస్తుంది, ఐఐటి క్రాక్ చేయగలుగుతారు. సో మూడిటి మీద ఈక్వల్ ఫోకస్ పెట్టుకునేలా చేయండి. ఒక ఫేవరెట్ సబ్జెక్ట్ ఉండొచ్చు మీకు ఖచ్చితంగా, కానీ దాని మీదనే మొత్తం అంతా టైం అంతా కూడా 90% ఆఫ్ ద టైం ఒక్క సబ్జెక్ట్ మీదే మీరు స్పెండ్ చేసిండ్రు అనుకోండి, మీకే తర్వాత బిస్కెట్ అవుతుంది. ఓకే. అండ్ ఫైనలీ మీరు బేసిక్స్ అయితే స్కిప్ చేయకండి. ఎస్పెషల్లీ మ్యాథ్స్లో మీరు ఫస్ట్ ఇయర్లో చాలా వరకు బేసిక్స్ అయితే నేర్చుకుంటారు. అది మీకు సెకండ్ ఇయర్లో ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయరు. సో ఇప్పుడే నీట్గా నేర్చేసుకోండి. ఓకే. సో అన్న మరి మీ ఐఐటి అంటే ఇవన్నీ చెప్పినాం కదా అన్న, మరి మీ సైడ్ నుంచి అంటే నాకు కోచింగ్ తీసుకోవాలని ఉంది, అఫోర్డబుల్ తక్కువ రేట్లో మంచి కోచింగ్ తీసుకోవాలని ఉంది. సో ఏమైనా ఉన్నాయా అంటే మీ ఐఐటి డ్రీమ్ ఏదైతే ఉందో దానికోసం మా సైడ్ నుంచి ఏం కావాలి, బికాజ్ ఇట్స్ అ ఫస్ట్ స్టెప్ అబ్బా. ఫస్ట్ ఇయర్ అనేది ఫస్ట్ స్టెప్, చాలా ఇంపార్టెంట్ స్టెప్ కూడా. ఇది కానీ మీరు కరెక్ట్గా వేసిండ్రు అనుకోండి, అసలు మీరు ఐఐటి జేఈ ప్రిపరేషన్లో ఆల్రెడీ సగం గెలిచినట్టే. సో ఇదన్నమాట మీ నెక్స్ట్ 2 ఇయర్స్ ఐఐటి జేఈ రోడ్ మ్యాప్. అండ్ మీ ఐఐటి జేఈ ప్రిపరేషన్లో ఫస్ట్ ఇయర్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఇయర్ మీరు కానీ రైట్ స్టెప్ వేస్తే మాత్రం మీరు అక్కడే ఒక 50% సక్సెస్ అయిపోయినట్టు. అండ్ మీకు ఆ రైట్ స్టెప్ వేపియడానికి, మిమ్మల్ని రైట్ డైరెక్షన్లో గైడ్ చేయడానికి, మీకు ఫస్ట్ ఇయర్లో ఉన్న బేసిక్స్ అన్నీ స్ట్రాంగ్ చేయడానికి మేమైతే మన అర్జున జేఈ తెలుగు బ్యాచ్ అయితే లాంచ్ చేసినాం ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి. సో ఇందులో ఏముంటాయి అంటే, ఫస్ట్లీ మీకు ఇందులో ఇంటర్ ఫస్ట్ ఇయర్కి సంబంధించి మొత్తం సిలబస్ అంతా కవర్ చేస్తాం. జేఈ లెవెల్ సిలబస్ మొత్తం జేఈ లెవెల్లో అయితే ఉంటాయి మొత్తం సబ్జెక్ట్ అంతా కూడా. సో ఇందులో మీకు లైవ్ లెక్చర్స్ ఉంటాయి టాప్ ఫ్యాకల్టీస్ నుంచి. అండ్ అలాగే మీకు ఎవ్రీ సెషన్ అయిపోయిన తర్వాత డిపిపీస్ ఉంటాయి, డైలీ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ అనమాట, సొల్యూషన్స్తో సహా. సో దాని నుంచి మీకైతే ఆ కాన్సెప్ట్ అప్లికేషన్ క్లియర్ అయిపోతుంది. అలాగే మీకు రెగ్యులర్గా టెస్ట్లు జరుగుతూ ఉంటాయి. అండ్ దానికి సంబంధించిన డిస్కషన్ ఉంటుంది ఫ్యాకల్టీస్తో. సో దాట్ మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎక్కడ తప్పులు చేస్తున్నారు, ఎక్కడ ఇంప్రూవ్ అవ్వచ్చు అని. అండ్ అలాగే మీకు లైవ్ డౌట్ రిజల్యూషన్ ఉంటుంది క్లాసెస్లో. మీకు ఏం డౌట్ ఉన్నా కూడా క్లాస్లో మీరు అడగచ్చు, అక్కడే క్లారిఫై చేసేసుకోవచ్చు. అలాగే ఏఐ గురు మీకు చాట్ జీపీటీ లాగా ఏం డౌట్ ఉన్నా కూడా దాన్ని అడిగేసి క్లారిఫై చేసుకోవచ్చు. అలాగే మీకు క్లాస్ రూమ్ నోట్స్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. అండ్ రివిజన్ కోసం మైండ్ మ్యాప్స్, షార్ట్ నోట్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. సో దాట్ మీకు క్విక్గా ఒక 2-3 పేజెస్లో మొత్తం చాప్టర్ అంతా, అందులో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్స్, కాన్సెప్ట్, ఫార్ములాస్ అన్నీ రివైజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మీకు ఫస్ట్ ఇయర్
బోర్డ్ బూస్టర్ బ్యాచ్. ఇదైతే మీ ఐపీ ప్రిపరేషన్‌కి చాలా చాలా హెల్ప్ అయితది. నవంబర్‌లో లాంచ్ చేస్తాం ఇది. ఓకే. సో, అప్పుడు లాంచ్ చేసినప్పుడు ఎవరైతే ఈ అర్జున జేఈ తెలుగు తీసుకుంటున్నారో ఈ బ్యాచ్ వాళ్ళకైతే ఫ్రీగా యాక్సెస్ ఇచ్చేస్తాం. సో, మా పాయింట్ ఏంటంటే మీరు ఒకవేళ జేఈకి ప్రిపేర్ అవుతున్నారంటే మీరు బోర్డ్స్ గురించి టెన్షన్ తీసుకోవాల్సిన పని లేదు. సో, అందుకనే ఈ బ్యాచ్ మీకు ఫ్రీగా ఇచ్చేస్తాం. నవంబర్ నుంచి అవైలబుల్ ఉంటది ఈ బ్యాచ్. సో, మీరుకి బ్యాచ్ ఉంటది కాబట్టి మీరు ఈ బోర్డ్ ఎగ్జామ్స్ గురించి కూడా టెన్షన్ తీసుకోవాల్సిన పని లేదు. ఇది అర్జున జేఈ తెలుగు బ్యాచ్ అబ్బా! ఇది రెగ్యులర్ బ్యాచ్ జస్ట్ 4499 రూపీస్‌కి మాత్రమే ఉంది. బెస్ట్ ప్రైస్ ఇది. తీసుకోవాలంటే ఇప్పుడు తీసేసుకోండి. ఆ తర్వాత మీకు సేల్ నడుస్తుంది. ఆ తర్వాత ప్రైస్ కొంచెం పెరగచ్చు. సో, ఇప్పుడే తీసేసుకొని పెట్టుకోండి బెస్ట్. అండ్ అలాగే నెక్స్ట్ ఇక్కడే అర్జున జేఈ ఇన్ఫినిటీ కూడా ఉంది. ఓకే. ఇంకొక ప్లాన్ ఇది. ఇందులో ఏంటంటే అర్జున జేఈ తెలుగులో ఏవైతే మేము ఆఫరింగ్స్ ఇస్తున్నామో అవన్నీ ఉంటాయి. దాంతో పాటు ఇందులో కొన్ని ఎక్స్‌ట్రా థింగ్స్ ఉంటాయి. లైక్ ఫస్ట్‌లీ ఇన్‌ఫైనైట్ ప్రాక్టీస్ ఇది చాలా చాలా హెల్ప్ అయితది. ఇందులో ఏంటంటే మీరు కస్టమ్‌గా మీరు టెస్ట్‌లు క్రియేట్ చేసుకోవచ్చు. మీ ఓన్‌గా మీరు టెస్ట్‌లు క్రియేట్ చేసుకోవచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్‌లో ఈ టాపిక్ మీద మీకు ఏ లెవెల్ ఆఫ్ క్వెషన్స్ కావాలి, ఎన్ని క్వెషన్స్ కావాలి, ఎంత టైం కావాలి, అలాగే మీకు ఆహ్, ప్రాక్టీస్ కోసం కావాలా లేదా ఎగ్జామ్ లాగా రాయాలనుకుంటున్నారా? అవన్నీ మీరొక ఆహ్, అంటే మీరు అవన్నీ సెలెక్ట్ చేసుకొని మీ అంతకు మీరు కస్టమ్ ఒక టెస్ట్ క్రియేట్ చేసుకొని మీరు రాసుకోవచ్చు. ఓకే. ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో, దాని త్రూ మీరు ఎక్కడైతే వీక్ టాపిక్స్ ఉంటాయో దాన్ని మీరైతే స్ట్రెంథెన్ చేసుకోవచ్చు. చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వెషన్స్ అయితే ఇందులో ఉంటాయి. సో, ప్రాక్టీస్‌కి అయితే సూపర్ ఫీచర్ ఇది. ఇంకోటి ప్రిపరేషన్ మీటర్ నాన్న. ప్రిపరేషన్ మీటర్‌లో ఏంటంటే మీ ప్రిపరేషన్‌ని మీరు అనాలిసిస్ చేసుకొని మీరు మీ స్ట్రెంగ్త్ ఏంటి, వీక్‌నెస్ ఏంటి, ఎలా కవర్ చేయాలి, ఏం కవర్ చేస్తే ఆ టాపిక్ లేదా మీరు అనుకున్న గోల్ రీచ్ అవుతారో అవన్నీ ఇందులో అయితే క్రిస్టల్ క్లియర్‌గా మీరైతే చూడొచ్చు ప్రిపరేషన్ మీటర్‌లో. ఇది కూడా ఇంకొక చాలా మంచి ఫీచర్ జేఈ ప్రిపరేషన్‌కి. అలాగే మన దగ్గర పీడబ్ల్యూపై సబ్స్క్రిప్షన్ ఉంటది. ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ అనమాట ఇది. మన ఫిజిక్స్ వాళ్ళది. అందులో మీకు అన్ని సబ్జెక్ట్స్‌కి సంబంధించి చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ వీడియోస్, యానిమే టైప్ ఆఫ్ వీడియోస్ మీకు ఈజీగా అర్థం అవ్వడానికి అవన్నీ ఉంటాయి. అవన్నీ కూడా మీరైతే ఫ్రీగా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే వన్ ఆన్ వన్ మెంటర్‌షిప్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఇందులో ఏంటంటే మన పీడబ్ల్యూలో ఐఐటీ, జేఈ క్రాక్ చేసి ఐఐటీ, ఎన్ఐటీస్‌కి వెళ్ళిన స్టూడెంట్స్‌తో మీరు వన్ ఆన్ వన్ అయితే ఇంటరాక్ట్ అవ్వచ్చు. వాళ్ళ నుంచి గైడెన్స్ తీసుకోవచ్చు. అండ్ అలాగే డిజిటల్ బుక్స్ అండ్ మాడ్యూల్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. అలాగే మీకు స్పెషల్ ఇంటరాక్షన్ సెషన్ కూడా ఉంటది. ఎవ్రీ మంత్ మీ ఫ్యాకల్టీస్ నుంచి అక్కడ మీరు అకాడమికే కాకుండా నాన్ అకాడమిక్ డౌట్స్ కూడా అడిగి సాల్వ్ చేసుకోవచ్చనమాట. సో, ఇది మనకి అర్జున జేఈ ఇన్ఫినిటీ అయితే మీకు ఒక 1100 రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది. 5599 రూపీస్‌కి అయితే వచ్చేస్తది. ఓకే. సో, మీ ఇష్టం. మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంది, మీకు కావాల్సిన ఫీచర్స్ బట్టి రెండిట్లో మీకు ఏది బెస్ట్ అంటే అదైతే మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే పర్చేస్ చేయొచ్చు. డిస్క్రిప్షన్‌లో లింక్ యాడ్ చేసి పెడతాం. మీరు ఫస్ట్ అయితే ఫిజిక్స్ వాళ్ళ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఓకే. ఆ లింక్ మీద డిస్క్రిప్షన్‌లో ఉన్న లింక్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా మీరు మన బ్యాచ్ పేజ్ మీదకైతే వెళ్ళిపోతారు. ఒకవేళ మీకు అలా అవ్వట్లేదు, బ్యాచ్‌లో దొరకట్లేదు అనుకుంటే అంటే యాప్‌లో దొరకట్లేదు బ్యాచ్ అని అనుకుంటే జస్ట్ మీరు అర్జున జేఈ తెలుగు అని సెర్చ్ చేయండి. ఆ సెర్చ్ రిజల్ట్స్‌లో మీకు అర్జున జేఈ తెలుగు బ్యాచ్ అయితే కనిపిస్తది. మీరు దాని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా మన బ్యాచ్ పేజ్‌కి వెళ్ళిపోవచ్చనమాట. ఓకే. సో, థాట్స్ ఇట్ ఫ్రమ్ దిస్ పర్టిక్యులర్ వీడియో. ఇంకా వేరే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. సో, యాజ్ ఐ సెడ్ ఇప్పుడు ప్రెజెంట్ అయితే ది లోయెస్ట్ ప్రైస్‌లో అయితే మీకు అవైలబుల్ ఉంది ఈ బ్యాచ్. సో, మీరు ఒకవేళ తీసుకుందాం అనుకుంటే మాత్రం ఇప్పుడే తీసేసుకోండి బెస్ట్. తర్వాత మళ్ళీ ప్రైస్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే. సో, కొంచెం అయితే పక్కా ఇంక్రీజ్ అవుతది ప్రైస్. సో, ఇప్పుడే తీసేసుకొని మీ ప్రిపరేషన్ అయితే రెడీ అయిపోండి, స్టార్ట్ అయిపోండి. ఓకే. సో, మనమైతే ఇంకా మన ఇద్దరం కలిసి ఇది మా ప్రామిస్ మీకు దట్ మీ ఫస్ట్ ఇయర్ ఐఐటీ జేఈ ప్రిపరేషన్ మాకు వదిలేసేయండి. మేము మా బెస్ట్ కాదు ది బెస్ట్ అయితే ఇస్తాం మీకు. ఓకే. సో, మీకు ఏం డౌట్ ఉన్నా ఏమున్నా కూడా వి విల్ బీ దేర్ టు హెల్ప్ యూ, టు గైడ్ యూ ఇన్ దిస్ 2 ఇయర్స్ ఆఫ్ జర్నీ. సో, టెన్షన్ ఏం పడకండి. ఓకే. కుమ్మేద్దాం మనం పక్కా ఐఐటీ సీట్ కొడుతున్నాం. మీరు ఆ కాన్ఫిడెన్స్ పెట్టుకోండి. ఓకే. సో, నెక్స్ట్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. థాట్స్ ఇట్. థాంక్ యూ సో మచ్ గైస్. మళ్ళీ కలుద్దాం ఇంకో వీడియోలో. టిల్ దెన్ టేక్ కేర్ ఎవ్రీవన్. బాయ్.